సరిగ్గా 5 ఏళ్ల క్రితం కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అంత తేలిగ్గా మర్చిపోలేదు. శాస్త్రవేత్తల మైక్రోస్కోప్లలో కూడా కనిపించని అతి చిన్న వైరస్ ప్రపంచంలో అతిపెద్ద విపత్తునే సృష్టించి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఒకే విపత్తులో ప్రపంచ చరిత్రలోనే కోట్లాది మంది ప్రజల ప్రాణాలను తుడిచిపెట్టిన మహమ్మారి ఈ కరోనా వైరస్. దాని పేరు తలుచుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహమ్మారి మళ్ళీ కలలో కూడా రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కానీ మళ్ళీ ప్రపంచాన్నే వణికించే మరో మహమ్మారి కల్లోలం సృష్టించనుందా? కరోనా వైరస్ లాగే మరో మహమ్మారి వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా అంటే అవుననే అంటున్నారు డాక్టర్లు. అదే మార్బర్గ్ వైరస్. అది కరోనా వైరస్ను మించిన వైరస్. దానిని బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా అంటున్నారు డాక్టర్లు. ఈ మార్బర్గ్ వైరస్ కంటిపై దాడి చేస్తుంది. ఈ మహమ్మారి వైరస్ సోకితే రక్త కన్నీరే, కంటి నుండి రక్తం కారుతుంది. ఇది ఆఫ్రికా దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆఫ్రికా ఖండంలోని 17 దేశాలలో కల్లోలం సృష్టిస్తుంది. ఈ మార్బర్గ్ వైరస్ బారిన పడి వందల వేల మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో మృత్యుతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో కలకలం సృష్టిస్తున్న ఈ మార్బర్గ్ వైరస్ కాంగోలో బయటపడింది. ఈ అంతు చిక్కని వ్యాధి కార్గో, ఉగాండా దేశాలలో ఇప్పటికే 150 మంది ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ వైరస్ సోకితే 50% మరణం తథ్యమంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. WHO చెప్పిన ప్రకారం ఎబోలా వైరస్ను పోలి ఉంటుంది. కరోనాలాగే దీనికి చికిత్స కానీ లేదా వ్యాక్సిన్ కానీ లేదు. మార్బర్గ్ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. మానవుడికి సోకిన తర్వాత మూత్రం, లాలాజలం, మలం, వాంతులు, తల్లిపాలు, ఉమ్మనీరు లేదా వీర్యం వంటి శారీరక ద్రవాల ద్వారా వ్యాప్తి జరుగుతుందని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లోని అంటువ్యాధుల కన్సల్టెంట్ చెప్తున్నారు. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి చేతుల పరిశుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. మార్బర్గ్ వైరస్ సోకితే అకస్మాత్తుగా జ్వరం, చలి, తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు, కండరాలు నొప్పులు, వికారం, వాంతులు, ఛాతీ నొప్పి, గొంతు నొప్పితో పాటు కళ్ళ నుంచి రక్తస్రావానికి దారితీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ వ్యాధి 2 నుంచి 20 రోజుల మధ్య బయటపడుతుందని, ఈ లక్షణాలు ప్రారంభమైన 2 నుంచి 7 రోజుల మధ్య దురద లేని దద్దుర్లు వస్తాయి. 5వ రోజు నుండి ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వస్తుంది. వ్యాధి తీవ్రమైతే కామెర్లు, క్లోమం వాపు, మతిమరుపు, షాక్, కాలేయ వైఫల్యం, భారీ రక్తస్రావంతో పాటు బాడీలోని చాలా అవయవాలు పనిచేయకపోవడానికి దారితీయవచ్చు. ప్రాణాంతకమైన సందర్భాల్లో రోగ లక్షణం ప్రారంభమైన 8 మరియు 9 రోజుల మధ్య చాలా తరచుగా మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధి నివారణలో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా కీలకం. ఇంకా వ్యాక్సిన్ లేదు, టీకాలు లేదు, వైరల్ చికిత్సలు అందుబాటులో లేవు. మోనోక్లోనల్ యాంటీబాడీలు, యాంటీవైరల్లు, వ్యాక్సిన్లు క్లినిక్ ట్రయల్స్లో ఉన్నాయి. కానీ ఇంకా వాటికి అనుమతి లేదు. అయితే ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికాలో దేశాలలో ఉన్నందున భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవచ్చు. అయితే ఆ దేశాలకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ దేశాల నుండి వచ్చిన వారిని క్వారంటైన్ చేసి ఓ 20 రోజులు పరిశీలించడం తప్పనిసరి. సో బీ కేర్ఫుల్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.